ఎస్ఎల్బీసీ ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయ కార్యక్రమాలను స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యవేక్షించారు. అనంతరం ప్రాజెక్టు స్థలంలోని జేపీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దాని పూర్తి వివరాలకి మేము ఈ ఇన్సిడెంట్ కొంత కుదుటపడినాక ఆ ప్రాణాలు ఆదుకున్న తర్వాత వి విల్ గో డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్. కానీ ప్రాథమికంగా వాళ్ళు అనేది ఏంటంటే అమెరికన్ రాబిన్స్ కంపెనీ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. వాడు ఎదురుగా రాబిన్స్ కంపెనీ నుంచి అమెరికాలో అత్యంత అనుభవం ఉన్న టనల్ కంపెనీ బోరింగ్ వాళ్ళు ఇక్కడ ఆయన 5 ఏళ్ళు ఇక్కడనే ఉన్నాడు ఈ క్యాంప్ సైట్లో 5 years. మా సర్వశక్తుల నుంచి మా ప్రయత్నం చేస్తున్నాము. ఈ దిశగా మా ప్రయత్నాలు చేసే దిశగా భారతదేశంలో ఈ టన్నల్ కానీ ఈ విషయాల్లో ఎక్స్పర్టైజ్ ఉన్న అత్యంత సాంకేతిక పరిజ్ఞానం అనుభవం ఉన్న వాళ్ళని మేము ఇక్కడికి రమ్మని చెప్పాము. 10 మంది ఏజెన్సీస్ ఇప్పుడు ఈ పనిలో ఉన్నారు.